నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఇప్పుడు మేము అరుణాచలంకి వెళ్తున్నాం ఫ్యామిలీ ట్రిప్. What do you think of this? Is it railway compartment or fish market? Common sense ఉన్న కదా. Are you doing some vlog? చూడండి guys, hi. Hi చెప్పండి అందరూ. అందరూ చెప్పాలి. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. ఎంజాయ్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. కాదు అది గాయస్ ఫోన్ కొడుతుంది. ఇంకా 1 hour లో రీచ్ అవుతాం. బ్లాగ్ అందరి దగ్గర ఎక్స్పీరియన్స్ కాదు. ఏం చేద్దామంటావు మరి? వేరు నేను భార్గవి. మేము ఇంకా ఏం ఎక్స్పీరియన్స్ చేయలేదు. స్టిల్ ఇన్ ట్రావెలింగ్. ఇంకా కాచాలి అంకల్ కాచాడుతున్నారు మామ. హాయ్ హాయ్ అత్త పెద్దమ్మ నాకు హాయ్ హాయ్. ఇప్పుడే తమిళనాడు బార్డర్ ఎంటర్ అయ్యామని తమిళ్లో మాట్లాడుతున్నా మా అత్త. ఎన్ పేరు లత. వావ్ జరుగుతుంది. ఎల్లరికూ వణకం. సబ్స్క్రైబ్ టు బీషా. పెద్ద ఏదో డైలాగ్ చెప్పండి. ఇప్పుడు చెప్పాలి అలాంటివి చెప్పాలి. దేవుణ్ణి నేను చెప్తుంటే నా మాట వినరా? ఐఎమ్ గాడ్. గాడ్ ఈస్ గ్రేట్. మామ ఏదో ఒకటి చెప్పండి మామ. రీచర్ వేలూరు శ్రావణి ఏదో ఒకటి చెప్పు. ఎందుకు? హాయ్ గైస్. హాయ్ గైస్ అను. హాయ్ గైస్. హాయ్ ఫ్రెండ్స్. సరే యాక్టింగ్ లేదు. బ్లాగ్ వచ్చింది. కమల్ హాసన్. मस्त शेड्स होणार नीला अप्पा कमल हासन పోయి అమ్మ పడవ పోయి అమ్మ. ఇద్దరు అలానే చేయాలి. హాయ్. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. చెప్పాలి మందిరా. హాయ్ చెప్పాలి. రీల్ స్టార్ మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. ఇంకా అటు పక్క వరకు రాలేదు. చెప్పాలి హాయ్. ఏమైందిరా? కనిపిస్తున్నారా? నిషు నీ అనుభూతిని చెప్పు. చెప్పురా. నాకు అర్థం కాలేదు సార్. హాయ్ చెప్తున్నాడా? రోడ్లో నిగనగలాడుతున్నావు. ఎవడో నువ్వు? బాలరాజు ఏమిరా ఉపయోగం దేశా. ఎండ్ ఆఫ్ ది వ్లాగ్, డే 1 వ్లాగ్. తర్వాత గుడికి రీచ్ అయిన తర్వాత దర్శనం ఎలా అయిందో చెప్తాం గైస్. బాయ్ బాయ్.
బాయ్. పాప లేచింది. లక్షణ హాయ్. బాయ్. ఏడు. చూపు చూడమ్మా. నిద్ర లేచింది ఇప్పుడే. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా. హాయ్ ఫ్రెండ్స్, అందరూ తినడానికి వెళ్ళారు. అందరూ వెయిటింగ్. అందరి తెచ్చి వ్లాగ్ చేయమంటున్నారు. అది మా బస్. చేద్దాం. అందరు తింటున్నారు. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం. ఎవరికి ఫుడ్ ఇంకా రాలేదు. అందరు ఇది తెచ్చి వ్లాగ్ చేయమంటున్నారు. ఓలే తీయమన్నారు. అందరు మనోళ్ళే కదా. ఇక్కడ ఉన్నారు. మీరు ఒకటే ఉన్నారా? లేదు. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. మనోళ్ళు ఒకటే. బొట్టుది. పర్లేదు, ఇంకా ఫుడ్ రాలేదు కదా, వెయిట్ చేస్తున్నారు. చిదంబరం, అరుణాచలం కాదా? అరుణాచలం. ఓకే, ట్రిప్ వాళ్ళు కూడా మళ్ళాగే. అది టర్న్ కెమెరా లేదు. చాలా వెయిట్. ప్లేట్ ఇడ్లీ, ఓ ప్లేట్ పూరి సార్. ఆ రెండు కలిపి నాకు తెప్పించేయండి. 3 తప్ప, ఒక రవ్వ దోశ, 2 ప్లేట్ ఇడ్లీ, ఒక ప్లేట్. చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇదంతా ఎవరో కాదు, ఇది హోటల్. ఇంకా ఫుడ్ రాలేదు. అందరు ఇంకా వెయిట్ చేస్తున్నారు. కాదు, ఒక 1 అవర్. మాకు రైస్ అయిపోయింది, ఇప్పుడు వండుతున్నారు. వాటి మెంబర్స్ స్క్వాడ్ కాబట్టి సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ అనదర్ 10 minutes. 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాం. 1 అవర్ నుంచి. ఫుడ్ వచ్చాక చెప్పండి ఒకసారి. ఫుడ్ వచ్చాక చెప్పండి. ఫుడ్ వచ్చింది ఫ్రెండ్స్ అనగా కాదు, 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఊరికే అబద్ధాలు. లక్షణ ఓ నీ అబ్బా ఆపరదే. హాయ్. డాన్స్ చేస్తుంది. ఇది చూడండి ఫ్రెండ్స్, రీల్స్ స్క్రోల్ చేయి. షార్ట్స్ పైకి చేయి. నిషు సూపర్. నిషు పెట్టు. ఇంకోసారి. నిషు ప్లెయిన్ కిస్ ఇవ్వమ్మా మాకు. హీరో ప్లెయిన్ కిస్. ప్లెయిన్ కిస్ అమ్మా. నిషు ప్లెయిన్ కిస్ అమ్మా. రే అడుక్కోవాలా? ప్లెయిన్ కిస్. సూపర్. హాయ్ గైస్, ఇన్స్పైర్డ్ బై మీ. ఇంకా అందరం అలా వెయిట్ చేసిన తర్వాత వేడివేడిగా అయితే అన్నం వచ్చింది గాయస్. ఇంకా అలా తినేసాము. అందరం వేడివేడిగా తినేసి అరుణాచలంకి అయితే బయలుదేరిపోయాము. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇంకా వస్తాయి అంకల్ ఆటోలు. బ్యాక్ కెమెరా పెట్టాలనుకున్నాం కానీ ఎవరు రావట్లేదు. ఆటో నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఇంకా అలాగా మేమైతే అరుణాచలంకి అయితే ఆటోలో బయలుదేరిపోయామన్నమాట. ఇదిగోండి అక్కడ వాళ్ళు క్రాస్ అవుతూ హాయ్ చెప్తున్నారు.
ఇంకా కొన్ని ఆటోస్ వేరే రూట్లో వెళ్ళిపోయాయి. ఇంకా మేమైతే అక్కడ దిగేసాము. ఇంకా అక్కడి నుంచి నాట్ అలౌడ్ అంట ఆటోస్ అనేవి. అందుకని చెప్పి అందరం దిగేసి అక్కడి నుంచి అలా నడుచుకుంటూ అయితే కొద్దిగా దూరం వెళ్ళిపోయాము. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి అందరూ వచ్చేంత వరకు అక్కడ వెయిట్ చేసాము. ఇంకా కొంతమంది అయితే టీలు అవి తాగారు. ఇంకా మేమైతే ఫ్రూట్స్ అవి తీసేసుకున్నాము తినడానికి. ఇంకా అలాగా తినేసి అందరూ వచ్చాక టెంపుల్కి అయితే అందరం కలిసి రీచ్ అయిపోయామన్నమాట. ఇంకా అలాగా అందరం వెయిట్ చేసి ఎవరి ఫ్యామిలీస్తో వాళ్ళు దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. అదిగోండి అక్కడ బయట శివనామాలు పెడుతూ ఉంటారు. అలాగ అందరం పెట్టించుకొనేసి అందరం అయితే దర్శనానికి అయితే బయలుదేరిపోయాము. ఇంకా మాకైతే ఎంటర్ అయ్యేటప్పుడు గూస్ బంప్స్ వచ్చాయి. ఇంకా అలాగా వెళ్ళిపోయాము. అరుణాచలం అనేది చాలా అంటే చాలా పవర్ఫుల్ అంట గాయ్స్. ఒక్కసారైనా విజిట్ చేయాలంట లైఫ్లో. అరుణాచల ప్రవేశము అంత తేలికైన విషయం కాదు. అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది, పరమేశ్వరానుగ్రహాన్ని పొంది ఉన్నాడని గుర్తు. అరుణాచలం వెళ్ళి అడగని వాడిది పాపం తప్ప అరుణాచలం వెళ్ళినటువంటి వాడికి, అరుణాచలం వెళ్ళి ప్రార్థించిన వాడికి సాధారణంగా కోరిక తీరకపోవడం అన్నది ఉండదు. అంత పరమపావనమైనటువంటి క్షేత్రము ఆ అరుణాచల క్షేత్రం. హాయ్ గైస్, మాకు దర్శనం అయిపోయింది. ఎలాగైందో అందరినీ కనుక్కుందామా? దర్శనం ఎలా అనిపించింది? దర్శనం అవ్వాలంటే రాసి పెట్టున్నారు. అందరికి రాసి పెట్టింది. అయితే దర్శనం చేయాలనుకుని పోయిన వాళ్ళు ఇంకోసారి పోవాలంటే చాలా ధైర్యం, ఓపిక. చేయాలనుకుని పోయిన వాళ్ళు ఇంకోసారి పోవాలంటే చాలా ధైర్యం, ఓపిక, సహనం అనేది. అప్పుడైతేనే తిరునామలై శివయ్యని చూసినట్లెక్క. తిరునామలయ్య అరుణాచలం. చూడు పాప, నువ్వు చిన్నపిల్లవి, చిన్నపిల్లలా ఉండు, మధ్యలో మాట్లాడదు, అర్థమైనా? అలాగా అయింది దర్శనం. ఇంకా అక్కడైతే ఒక నమ్మకం అంట, ఎన్ని రాళ్ళు అయితే పడకుండా పెడతామో అన్ని అంతస్తుల బిల్డింగ్ కట్టేస్తామని నమ్మకం అంట. చూడండి అక్కడైతే మా చెల్లి స్నాప్ తీసేస్తుంది. ఇంకా అందరూ వచ్చేంత వరకు అలా సరదాగా జాలీగా ఆడుకున్నాం అన్నమాట మేము. ఇంకా అందరూ వచ్చాకైతే బయలుదేరిపోయాము. దర్శనం తర్వాత చాలా మాకే కాళ్ళ నొప్పులు వచ్చాయి. వాళ్ళ పాపం ఎలా ఉందో ఏమో, అసలు నడవలేకపోతున్నారు. వీళ్ళందరూ ఎందుకు ఎనర్జీగా ఉన్నారు? దర్శనం ఎలా ఉన్నింది ఫ్రెండ్? సూపర్ ఉంది ఫ్రెండ్స్. జనాలు చూసుకుంటూ దేవుడు కనిపించాడు కదా, దేవుడు కనిపించాడు కదా. అదే నాకు దారిలోనే కనిపించేశాడు అయ్యా బాబోయ్. కానీ వీళ్ళు ఎందుకు అంత ఎనర్జీగా ఉన్నారంటే కాళ్ళు నొప్పులు లేవు కాబట్టి. పాపం ముందు చూసారుగా, వాళ్ళకి చాలా భయం వేసింది. ఇంకా అలాగా మంచిగా దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్.